అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవారు దేనిని సాధించలేరు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం మే 28, 2024 మంగళవారం. తిథి పంచమి, మధ్యాహ్నం 3:23 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 9:33 వరకు, తదుపరి శ్రవణం. యోగము బ్రహ్మము, రాత్రి 2:06 వరకు, తదుపరి ఐంద్రము. కరణం తైతుల, మధ్యాహ్నం 3:23 వరకు, తదుపరి గరిజ. రాత్రి 2:33 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం రాత్రి 11:11, చంద్రాస్తమయం ఉదయం 9:44. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:58 వరకు. యమగండం ఉదయం 8:49 నుండి 10:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:59 నుండి 11:43 వరకు. వర్జము మధ్యాహ్నం 1:24 నుండి 2:56 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10:38 నుండి 12:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు ఉదయం 10:30 నుండి 11:30 వరకు. తిరిగి సాయంత్రం 5:31 నుండి 6:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. మే 28 మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ పంచమి, మధ్యాహ్నం 3:23 వరకు ఉంది, తదుపరి షష్ఠి. మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1994 సంవత్సరంలో ఐఎన్ఎస్ శంకుల్ జలంతర్గామి భారత నౌకాదళంలో చేరిన రోజు. 2008 సంవత్సరంలో సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తర్వాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
నటులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి. సంగీత దర్శకులు కోటి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 28 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మిథున రాశి కార్యజయం ఉంటుంది. కర్కాటక రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. సింహరాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనుస్సు రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మకర రాశి విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. మీనరాశి పొగడ్తలు అందుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.